దాడి అసలు ఏం జరుగుతుంది? 18 నెలల్లో సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా గేరు మార్చడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సైలెంట్గా ఉండి నెమ్మదిగా ఉంటే చేతకాంతనం అనుకుంటున్నారేమో. ప్రతిపక్షంలోనే ఉండి 2029లో గెలుస్తామో గెలమో అనుకునే విధంగా 15 సంవత్సరాలు మనం పొత్తులో వెళ్దామంటే మేము వస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం జైలుకి పంపిస్తాం అంతు తేలుస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తున్నా మనం ఇంకా సైలెంట్గా మూసుకు కూర్చుంటే ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆలోచించారా ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి ఆ వాహనమే చూస్తాం మనం. ఎందుకంటే హెచ్చరించడం అది ఇది అప్పుడేమో అధికారం లేదు, ఆయన గెలుస్తారో గెలరో తెలియదు. వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చాలా దారుణంగా ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడేవారు. అతను కార్పొరేటర్కి కూడా పనిచేయడు, వార్డు మెంబర్ కూడా గెలడు, అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఇది అని. అలాంటి టైంలో ఆయన బరస్ట్ అయ్యేవారు. అదంపాతాలని తొక్కుతాను జగన్ అని చెప్పి ఆనాడే ఆయన డైరెక్ట్గా హెచ్చరించిన నేపథ్యం. సరే, ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి ఇంత సైలెంట్గా అయిపోయాడు, బాగా మార్చుకున్నట్టున్నాడు, రాజకీయాలు నేర్చుకుంటున్నట్టున్నాడు. సరే ఇలాగే ఉండాలి సైలెంట్గానే. ఆ విమర్శలో గొడవలో చెప్పులు తీయడాలు, ఇంకోటి అండాలు, తోలు తీస్తాం తొక్క తీస్తాం లేకపోతే నెడ్ రోడ్డు మీద పరిగెడతాం, ఇలాంటి భాషలు ఎందుకు లేవు, మంచిది కాదు కదా. కూటమి కూల్గానే ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, బాగానే చేస్తున్నారు అని చాలామంది అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారిగా మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే లోకేష్ గారు మరో రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి స్పీడ్ పెంచడానికి గల అసలు కారణాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగిపోయారు. ఆయన డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీన్ని తిప్పి కొట్టాలి అంటే మనం పాత వెర్షన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి వీళ్ళు మార్చుకున్నట్టున్నారు. ఎందుకంటే లోకేష్ గారు రప్ప డైలాగ్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా ఏం పీకావు నువ్వని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకే వేశారు. ఆయన మాట్లాడిన కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఉగ్ర నారసింహుడుగా తయారు చేయొద్దు నన్ను. యోగి ఇచ్చినారు. ఆయన ఏ రకంగా అయితే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారో అలాంటి ట్రీట్మెంటే ఇస్తాము ఇక్కడ ఉన్న ఒక్కొక్కడికి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తేని ఏమనుకుంటున్నారు మీరని చెప్పి ఈయన మాట్లాడు. వీళ్ళిద్దరు మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే ఒక కొత్త శాఖ పుట్టించినాయి. నేను ముందుగా మాట్లాడినట్టుగా వింటర్లో కూడా ఒక్కపోసే విధంగా ఉన్నాయి మాటలన్నీ కూడా. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, అసలు ఎందుకు వీళ్ళు ఒక్కసారిగా ఈ స్పీడ్ పెంచారు? ఒకసారి లోకేష్ గారు వాయిస్ వినండి, ఆయన ఏం మాట్లాడారు. రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను అని రాష్ట్రంలో కూడా ఒక సైకో. రైట్, ఇదిగో ఈయన ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అది ప్లే చేయండి. ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి?
పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడటం. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు. రైట్. ఇది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాగా అసలు ఏం జరుగుతుంది, ఏ టీవీ ఇష్యూస్పై ఈనాడు ప్రైవేట్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శాఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో కిరణ్ రాయల్, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా